Yeah, hello, welcome to my channel Vijay Royal. నా పేరే పెట్టుకున్నా ఫైనల్గా. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో నేను కూడా మంచిగానే ఉన్నా, మీరు కూడా మంచిగానే ఉన్నారనుకున్నా. ఆ దేవుడి దేవుడు మీరు అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీ యూకే ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఐ నీడ్ సపోర్ట్. ఐ వాంట్ టు ఆస్క్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు అంత టాకింగ్ వీల్ లేదు, అంత ఫ్లూయెంట్గా అయితే వస్తుందని అనుకోలేదు, కానీ వచ్చింది. సో అది మీరే చెప్పాలి, మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఐ గోనా ఇంప్రూవ్ దట్. అండ్ ఫ్యూచర్లో అలాంటి ఇంకా మంచిగా బెటర్ క్వాలిటీ, బెటర్ ఫ్లూయెన్సీగా వీడియోస్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అంటే ఈ వీడియో ఫుల్ వాచ్ చేసి అండ్ సో గట్టిగా ఒట్టింగ్ ఏమని అట్లా ఇచ్చేసండి లైక్ బటన్ మీద. వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది అనుకున్నాను. సీ యూ అగైన్ సూన్. సో అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను బాగానే ఉన్నా. వీడియోస్ ఎందుకు రావట్లేదంటే ఫర్ స్టడీస్ రీజన్ నేను యూకే వచ్చేసాను. చాలా సడన్గా అయిపోయింది ఆ ప్రాసెస్ వచ్చేసి. నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నానంటే నేను ఇక్కడికి ఎలా వచ్చా ప్రాసెస్ అనమాట. ఇండియా నుంచి యూకే వచ్చాక దాన్ని ఎట్లా ఫేస్ చేసా, అన్నీ ఎట్లా ఓవర్కమ్ చేసా. సో ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది చెప్తామని వచ్చా. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది. బ్లాగ్స్ చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు. సో షిఫ్ట్స్ అని ఏదో ఒకటి సంథింగ్. నేను ఎక్కువ బయటకు వెళ్ళడానికి ప్రిఫర్ చేయను, ఆ బేసిస్ మీద చేయలేకపోతున్నాను. ఇక్కడి నుంచి చేద్దామని ఫిక్స్ అయ్యా. మీ అందరూ సపోర్ట్ నాకు కావాలి. సో మ్యాటర్కి వచ్చేస్తే హౌ ఐ స్టార్టెడ్ మై యూకే జర్నీ. ఎట్లా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండే, లైక్ ఇన్ ఐజెంట్ అని చెప్పేసి దోల్పల్లో ఉంది కంపెనీ. నేను అక్కడ జాబ్ చేస్తూ ఉండే. సో అట్లా రన్ అవుతుంది, కాకపోతే సాటిస్ఫాక్షన్ లేదు. సో అట్లా అనుకుంటుంటేనే డాడీ ఇంకా సరేరా యూకే వెళ్తావా అంటే, నేనే అనుకున్నా యూకే అని చెప్పా. డాడీ ఇలా యూకే వెళ్దాం అనుకుంటున్నా, నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి మంచిగానే ఉంది, నేను కూడా వెళ్దాం అనుకున్నా. సో మా డాడీ మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ సరే అయితే ఇష్టం, చేయాల్సింది చెయ్యి, నేను నీకు సపోర్ట్ ఇస్తా అన్నారు. అయిపోయాక ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇలా మా ఫ్రెండ్ ఆల్రెడీ యూకేలోనే ఉన్నాడు, వాడి పేరు జగదీష్ వచ్చేసి. వాడి కన్సల్టెన్సీ నెంబర్ ఇస్తే సో అట్లా ప్రాసెస్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ చేసాం. సో వీ నీడ్ టు షో మినిమం బ్యాలెన్స్ అనమాట, 24 lakhs. ఒకేసారి చూపించాలంటే కష్టం కదా. సో అప్పటికే ప్రీవియస్గా కొంచెం అమౌంట్ కొంచెం పెట్టాం ఒకదానికి. దానివల్ల అప్పుడు అంత లేకుండే. వాళ్ళతో చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తా అన్నారు, వాళ్ళు అరేంజ్ చేశారు. కాకపోతే 2 monthsకి వచ్చేసి మా అకౌంట్లో ఉంచడానికి దే చార్జెస్ లైక్ 2,60,000 అరౌండ్ అనమాట. సో దానికి 2 lakhs అయిపోయింది. మా అకౌంట్లో ఉండడానికి 2 lakhs అయిపోయింది. ఇంకా వీసా రావట్లేదు, ఎట్లా అనుకుంటే, సో ముందుగా ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ముందు ఎగ్జామ్ ఎట్లా అంటే అనుకోలేదు, ఎట్లా క్వశ్చన్స్ ఉంటాయి ఎట్లా అని చెప్పేసి నేను ఏం ప్రిపేర్ అవ్వాలా. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాక వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, ఏదో అట్లా మేనేజ్ చేసాం. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. సెకండ్ అటెంప్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్ళి ఉండే. నేను ఎగ్జామ్ ఉందని తెలిసినా సరే ఇది చెప్తున్నానని మళ్ళీ చెప్పాక మా డాడీ వాళ్ళు తిడతాను, అయినా చెప్తుంది. నా కార్లోనే వాడిని తీసుకెళ్ళా మా పెళ్ళి కూతురు దగ్గరికి. పెళ్ళి కాదు, ఎంగేజ్మెంట్. అది ఎంగేజ్మెంట్ మెసేజ్ వచ్చింది. సో ఈ టైంకి ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి, సో కార్లో ఇచ్చేద్దాంలే, కార్లో పక్కన ఆపేసి కార్లో ఇచ్చేద్దాంలే అనేసి ఉన్నా. సో కాల్ చేశారు. సో చెప్పా ఇట్లా నేను బయట ఉన్నా ఇట్లా, సో దట్స్ వై మై నెట్వర్క్ వాజ్ నాట్ వర్కింగ్ ఎట్ ద మూమెంట్ అని చెప్తే, ఓకే సో at the time we cancel your exam and we can postpone it for some other day. అట్లా అయింది.
మా డాడీ అడిగారు వచ్చి ఎరా ఎగ్జామ్ ఏంది ఎట్లా రాసు అంటే Can you define an array? Sure, sir. Array is used for daily communication. Array is used basically to call a far person. Array Suresh. Sir, example. Okay. Array is used as an emotion. For example, Array ఏంట్రా ఇది? Like that, sir. And Array is used for singing, sir. Like Array re. Array re. Okay. Stop. ఏమన్నా అంటే కరెంట్ పోయిందనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కరెంట్ పోయింది. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంకా సరైన మధ్యలో ఆగిపోయింది. మరి ఏమైందో నాకు తెలియదంటే సర్లే చూద్దాం రిజల్ట్ వచ్చేదాకంటే సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయ్యాను. ఇదేటయ్యా 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పెట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం. ఇంకా చూడు మా నాన్న మా అమ్మ ఇంకా వేసుకున్నారు. తర్వాత సో ఫైనల్ అటెంప్ట్ అన్నా బాగిద్దాం. అదన్నా బాగిద్దాం అని చెప్పేసి అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి ఉండే నా మెడికల్ చెకప్కి వెళ్ళి ఉండే. అప్పుడు నేను హైదరాబాద్లో నా 3rd అటెంప్ట్ ఇచ్చా. సో దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయింది. సో ఐ గాట్ ఎ మెయిల్ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. అంతా ఆల్ సెట్ అనమాట. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు అన్నారు కదా, కాంటాక్ట్ చేసేటప్పుడు వాడు నాకు రెస్పాండ్ అయ్యేవాడు కాదు. సో ఏంది ఎట్లా అనుకునేసరికి మా కన్సల్టెన్సీ ఆమె నా ఇండియాకే సేమ్ ఫ్లైటే సేమ్ యూనివర్సిటీయే ఒక అబ్బాయి అన్నాడు నీతో పాటే. సో వాటితో పాటు వెళ్ళిపోతావా అన్నారు. సో ఓకే సైడ్ ఓకే నాకు వేరే ఛాన్స్ లేదు కదా ఓకే అనుకున్నావు. తన నెంబర్ ఇచ్చారు, మాట్లాడా, కాంటాక్ట్ అయ్యారు. ఏంటి బ్రో ఏం తీసుకెళ్ళాలి మనోడు కొంచెం చెప్పాడు. నేను కూడా అట్లా ప్రిపేర్ అయ్యా. ఏం కావాలన్నీ కొనుక్కున్నా. సో అన్నీ ప్యాక్ చేసుకున్నా. మన ఇంటికాడ నుంచి బయలుదేరాం. సో స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి. అంటే మనం ఇక్కడే కదా తిరిగింది, ఇప్పుడు మళ్ళీ మన సొంత ఊరిని వదిలేసి ఎక్కడో ఉండాలి. మా డాడీ డీసెంట్ అయినా నేను కొంచెం వైలెంట్గానే ఉండేవాడిని. తిరగడం కానీ గొడవలు కానీ ఇవి కానీ అంతా చిల్ అవుతూ ఉండే ఆ టైంలో. అన్నీ గుర్తొచ్చి ఏంటి ఎట్లా నేను యూకి వెళ్ళడం ఏంటి, అరే నేనేనా ఇది కళ నేర్చుకున్నా అన్నట్టు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిండే, అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో ఓకే బస్సు ఎక్కాను, వెళ్తున్నాం యూకి వెళ్తాం. సరే ఏదైతే ఇదైంది ఏదన్నా మనం మంచిగా అనుకుని వచ్చేసాం. నేను హైదరాబాద్ వెళ్ళాక నా ఫ్రెండ్ ఇంటికాడ ఉన్నా, ప్రణీత్ అని చెప్పేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండే పొద్దున్న మార్నింగ్కి. సో మార్నింగే బయలుదేరిపోయాం, ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. సో నాతో పాటు మా తమ్ముడు వచ్చిండే, మా డాడీ వచ్చిండే, నా ఫ్రెండ్ కూడా వచ్చిండే. మేము వాళ్ళ ముగ్గురే వచ్చారు. వేరే ఎక్కువ మంది గ్యాంగ్ తీసుకురావాలి, మా డాడీకి చిరాకు అంతమందిని తీసుకురావడానికి. సో అదే నా ఫస్ట్. నేను ఎప్పుడు నా కాలేజ్ టైంలో కూడా నేను గైడ్ కాలేజ్ రాజమండ్రి గైడ్ కాలేజ్ బీఫార్మసీ. నా కాలేజ్ టైంలో నేను ప్రతి వీక్లో ఒక 2 days నేను ఇంటికాడే ఉండేవాడిని అక్కడి నుంచి. సో ఫస్ట్ టైం నేను ఇంటికి రావాలనున్నా రాలేని ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నావు, దగ్గర నాన్న ఉన్నాడు అమ్మ ఉండదు. సో ఏంటి, సో నాకు నేను కంట్రోల్ చేసుకున్నా. మళ్ళీ నేను ఏడిస్తే మా నాన్న ఏడుస్తాడు, నా తమ్ముడు ఏడుస్తాడు అని చెప్పేసి నాకు నేను కంట్రోల్ చేసుకున్నాను. బేసిక్గా నేను వాళ్ళ ముందు ఎప్పుడూ ఆడవలేదు. నాకు ఏంటో వాళ్ళ ముందు వాళ్ళు నన్ను తిట్టినా సరే నేను నవ్వుతూ ఉంటాను వాళ్ళ ముందు. మరి ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ముందు నేను ఎప్పుడూ ఏడవలేదు. సో ఏడ్చి నేను వాళ్ళని లో చేయను అనమాట. సో అట్లా అవుతుండే. సరే ఇంకెళ్ళాల్సిన సిచ్యువేషన్లో వచ్చింది. ఓకే నాకు అసలు తెలియదు లోపలికి వెళ్ళి ఏం చేయాలి. బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, చెక్ ఇన్ బ్యాగేజ్ చెక్ ఇన్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది, నాకు తెలియదు. సో అట్లానే వెళ్తున్నా. మా నాన్నకి ఇంకా వాళ్ళందరి ఫేసెస్ అట్లా చూసి ఓకే. సో ఇప్పుడు
ఈ టైంలో వాళ్ళని బాధ పెట్టకూడదు. సో నేను లోపలికి వచ్చేసా. మళ్ళీ వెనక్కుందాం అంటే ఒకసారి హగ్ చేసుకుందాం నాన్న అంటే నేను ఎప్పుడు మా నాన్న హగ్ చేసుకోవాలని ఉండే, కాకపోతే కుదరలేదు. చిన్నప్పుడు మా నాన్న పక్కనే పడుకుని ఉండే. సో నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఉండే, ఢిల్లీ నుంచి డైరెక్ట్ లండన్. సో నా ఫ్రెండ్ వచ్చేసి, నాకు పరిచయమైన అబ్బాయి వచ్చేసి ఢిల్లీలో నాకు కలుస్తాడు అనమాట. ఢిల్లీ ఫ్లైట్ నుంచి నాకు తను కలుస్తాడు. యూకే వచ్చేసాం, యూకేలో దిగాం. అండ్ వచ్చేసి అమ్మకి ఫోన్ చేశా, డాడీకి ఫోన్ చేశా. సో అంతా ఓకే ఉండే. మా ఫ్రెండ్ అన్నాడు, సరేరా రూమ్ చూసుకునేదాకా నా దగ్గర ఉంది కానీ వచ్చేసే అన్నాడు. ఓకే, నాకు అప్పటికి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. సర్లే ఇంకా దేవుడి దయ వల్ల నాకు తనన్నా ఉన్నాడు, తన పేరు గౌతమ్ వచ్చేసి. సో తనతో వచ్చేసి ఉండే, ఇక్కడ రూమ్కి వచ్చేసి ఉండే. నా 10th క్లాస్ ఫ్రెండే అక్కడ ఉన్నాడు, గోవింద్ అని చెప్పేసి. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. సో ఐ ఫెల్ హ్యాపీ అనమాట. అని చూడగానే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి నా 10th క్లాస్ ఫ్రెండ్ అడు. 10th క్లాస్ నేను కేకేఆర్లో చదివా తనకు. సో ఓకే, ఐ ఫెల్ హ్యాపీ. నాకు తెలిసినోడు ఉన్నాడు, చిన్నప్పుడు తెలిసినోడు ఉన్నాడు, క్లాస్మేట్ అనేసి. నేను కరెక్ట్గా అక్కడ కార్లో వచ్చాము. కార్ దిగినే ఒక నెగటివ్ వైబ్ క్రియేట్ అయింది అనమాట. ఎట్లా అంటే, సరే నువ్వు ఎట్లా వచ్చేస్తావు, నువ్వు అట్లా చెప్పకుండా ఎట్లా వచ్చేస్తావు, సరే ఇప్పుడు నీకు రూమ్ లేదు ఇక్కడ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు. దిగినప్పుడే నాకు ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది. అరే ఏంటి, మన తెలుగు వాళ్ళే కొత్త కదా నాకు. సో వాళ్ళకి నుంచే అట్లా మాటలు వచ్చేసరికి తీసుకోలేకపోయాను. 1 పర్సన్కి అవైలబిలిటీ ఉండే అక్కడ. నేను అక్కడ దిగి మా ఫ్రెండ్ దగ్గర ఉండే దగ్గర. సో మేము ముగ్గురం, నేను మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ కూడా, వాడు నా కోర్సే, వాడి పేరు వచ్చేసి తరుణ్. మేము ముగ్గురం కలిసి ఒక రూమ్లో ఉండే. రోజులు గడుస్తున్నాయి అట్లా. నేను వచ్చేసినప్పుడే రూమ్ రెంట్ వచ్చేసి అడ్వాన్స్ 50,000 కట్టండి. మామూలు పేమెంట్ వచ్చేసి 450, అరౌండ్ 1 lakh అయింది. నేను ఎయిర్పోర్ట్ నుంచి నేను రూమ్లో అడుగుపెట్టినా అంటే ఒక 1 lakh ఖర్చు అయింది అనమాట. 1 lakh అంటే మన ఇండియాలో ఎన్ని చేయొచ్చు అనుకున్నా. సరే ఇప్పుడు ఏంది అని అనుకుంటే పార్ట్ టైం సెట్ చేసుకోవాలి. ద మెయిన్ థింగ్ వచ్చేసి పార్ట్ టైం ఉండాలి. ఫస్ట్ నేను వచ్చేసి సిమ్ తీసుకోవాలి కదా, ఇక్కడికి వచ్చాక నెట్వర్క్ ఏదో తీసుకోవాలి. 3 స్టోర్ అని, ఇక్కడ 3 స్టోర్ ఉంటుంది. ఇంకా ఈ సిమ్ ఉంటుంది, వడాఫోన్ కూడా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అయితే 3 ప్రిఫర్ చేశారు. సో నేను కూడా 3 తీసుకున్నా కాంట్రాక్ట్ మీద. 24 months కాంట్రాక్ట్ ఉండే. సో నేను మెయిల్స్ ఇచ్చా, నా ఫోన్ నెంబర్ ఇచ్చా, అంతా తిరిగాం. నా ఫ్రెండ్కి వచ్చింది లక్కీలీ, హీ గాట్ ఏ జాబ్. ఆడికి తమిళ్ వచ్చి ఉండే, షాప్ ఓనర్ కూడా తమిళ్. సో ఇద్దరికి కన్వర్జేషన్ బాగుంటుందని చెప్పేసి మనోడిని హైర్ చేసుకున్నాడు. సో అట్లానే నేను 4 months వచ్చేసి నేను అక్కడ ఉన్న బాత్రూంలో వితౌట్ జాబ్ అనమాట. నెలకు వచ్చేసి 50,000, అరౌండ్ 55,000 అట్లా అయ్యి ఉండే. ఫైనల్లీ నాకు అక్కడ కూడా చిన్న డిస్టెన్స్ వచ్చిండే. సో నేను అక్కడి నుంచి వేరే రూమ్ మూవ్ అయిపోదాం అనుకున్నా. నేను నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నా. నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండే, అక్కడ కూడా ఫ్రెండ్స్ పరిచయం ఉండే. ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, అంత బాగానే ఉంది. సో వీళ్ళని ఇప్పుడు వదిలేసి వెళ్ళాలా అని ఆలోచించా. ఓకే, నాకు అక్కడ వైబ్ సెట్ అవ్వలేదు కాబట్టి ఓకే, ఫ్రెండ్స్ మళ్ళీ అన్న కలవచ్చు. జాబ్ ఇంపార్టెంట్ కదా, మనీ ఇంపార్టెంట్ కదా. గ్రేటర్ లండన్లో నుంచి చేతం వచ్చేసి ఉండే. నేను అక్కడ రూమ్ తీసుకున్నా కదా, ఆ ఓనర్కి ఇక్కడ హోటల్ ఉండే నేను వెళ్ళి అడిగా. సో ఇట్లా నాకు జాబ్ కావాలి, సో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే ఓకే రేపు రా అన్నాడు. అట్లా 2-3 days వచ్చా. అది చేయకూడదు అనమాట. అంటే వాళ్ళు చెప్పిన టైంకి ఇక్కడ ఉంటే మనకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు అంతే, కానీ ఇన్ని రోజులు తిరుగుతాం, వీడు యాడ్ చేస్తున్నాడు ఇవి అని చెప్పేసి మన ఇండియాలో ఉంటే అవ్వదు ఇక్కడ. సో వచ్చా 3 days అట్లానే వచ్చా. సో వర్క్ నేర్పించాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, అంతా ఓకే. సో నేను ఇక్కడ జాబ్ చేసుకున్నా. సో అట్లానే నాకు మళ్ళీ వేర్ హౌస్ ఇక్కడ UVR అని ఉండే.
నేను అక్కడ అది కూడా వచ్చింది. సో అది చేసుకుండా అట్ ఎ టైం ఇది కూడా చేసుకున్నాను. అక్కడ నేను మార్నింగ్ షిఫ్ట్ 12 to 10:30 ఉండే. 10:30 నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసరికి 11 అయ్యేది. మళ్ళీ అక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ ఏదైనా ఉంటే అక్కడ నేను రూమ్లో తినేసాను లేదా హోటల్లో తినేవాడిని వచ్చేసి. మళ్ళీ ఇక్కడ నైట్ షిఫ్ట్ చేసేవాడిని. నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. సో నేను నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసే ఒక స్టేజ్ వచ్చి ఉండే. నేను హెల్ప్ చేశాను, నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేశాను, చాలామందికి హెల్ప్ చేశాను. అంత బాగానే ఉండే. సో ఇక్కడికి వచ్చాక మెయిన్ ఏంటంటే రూమ్లో కూర్చుంటే పని అవ్వదు. నేను అదే అనుకున్నా. ఫస్ట్ 4 months కూడా నేను రూమ్లో కూర్చోకుండా ఏదైనా తిరిగితే బాగుండే, నేను అక్కడ కూడా తిరిగితే బాగుండే, ఏదన్నా వచ్చేది నాకు. అంటే తిరిగాన్ని ఒక ఎట్లా అంటే 2 weeksకి ఒకసారి లేదా 2 weeksలో 2 times అట్లా తిరిగామని. బద్దకం అనమాట నాకు. నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళామని కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పని పాట లేకుండా సూచిపోదామని వస్తావురా గాడి. ఎందుకంటే నాకు ఇంటికాడైతే బండి ఉండేది, కారు ఉండేది. ఎనీ టైం నేను అది తీసుకుని వేసుకుపోవచ్చు. సో ఇక్కడ నేను నడవాలి. వచ్చాక మనకు బండి కావాలి, ఇది కావాలి, అది ఉంటేనే బయటకు వెళ్దాం థాట్స్ అనేది తీసేస్తే అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు లైఫ్లో. సో అన్నీ తీస్తాం. సో నడుచుకుంటానే ప్రతి చోట తిరిగా సో ఫైనల్లీ ఐ గెట్ ఇట్. కూడా కొంచెం ఎంతో కొంత ఇంటికి పంపిస్తున్నా, హ్యాపీగా ఉండే. సో చూశాను కదా. సో వీడియో వచ్చేసి ఇదే, నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం రూమ్లో కూర్చుంటే మన కాళ్ళ దగ్గరికి అయితే జాబ్స్ రావు. ఏదైనా సరే మనం ట్రై చేస్తేనే మనకి ఏదన్నా ఆపర్చునిటీ అనేది వచ్చుద్ది. సో కాబట్టి అది మైండ్లో ఫిక్స్ అవ్వండి. వచ్చే ముందే ఆలోచించుకోండి. నేను కష్టపడాలి. ఇక్కడికి మనం లోన్ పెట్టుకుని వస్తాం. కొంతమంది రిచ్ పీపుల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఓకే, వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు. వాళ్ళు మిడిల్ క్లాస్ మన టైప్ అయితే మనం లోన్ తీసుకుంటాం. మన దగ్గర లేకపోయినా సరే లోన్ తీసుకుని వస్తాం కదా. సో మనం కట్టుకోవాలి, మనమే కట్టుకోవాలి. ఏదన్నా ఎంజాయ్ చేయాలంటే ఇండియాలో వచ్చేసి ఇక్కడ వచ్చేద్దాం. మనం డబ్బులు సంపాదించాం, కిక్కే వేరు, మా హ్యాపీనెస్ వేరు. సో మ్యాక్సిమం ఎన్ని హవర్స్ అనే వర్క్ చేయాలని ఉంటుంది. సో ఆ హవర్స్ తర్వాత మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, మనం చిల్ అవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మనం వారంలో ప్రతిరోజు వర్క్ చేయాలని రూల్ ఏమి ఉండదు. ఇక్కడ 2 రోజులు కష్టపడతాం, 3 రోజులు ఎంజాయ్ చేసుకుంటాం. సో అదొకటి మైండ్లో పెట్టుకొని చదువు కూడా చదువుకోవాలి. చదువు పక్కన పెట్టేవాళ్ళు మనీ వస్తుందని చెప్పేసి. గ్రీన్విచ్ మిడ్వే క్యాంపస్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. నాది మిడ్వే క్యాంపస్ కాబట్టి మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ పరిచయం చేస్తాను. రిలేషన్ అనేది పెంచుకుంటూ పోతేనే రేపు అన్న రోజు ఉపయోగపడుతుంది. ఇక్కడ దట్స్ ఇట్. చెప్పాలనుకుంటా ఇంకా ఏమన్నా మర్చిపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. అండ్ హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీరు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకేం చెప్పాలనుకుంటున్నాను. రావట్లేదా? అసలు ఏదైనా గుర్తొచ్చా మళ్ళీ వీడియో చెప్పుకోవచ్చు. అండ్ స్టే సేఫ్, బీ హ్యాపీ, స్ప్రెడ్ స్మైల్ అండ్ టేక్ కేర్. బాయ్.